హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగును దాటవలసి వచ్చింది. అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకుని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగుదాటామా అనే అనుమానం వచ్చింది. ఒరే, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతాను అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరే, 11 మందిమే ఉన్నాం, ఒకడు వాగులో మునిగిపోయాడు అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య 11 వచ్చింది. మనలో ఒకరు వాగులో మునిగిపోయారు అంటూ అందరూ భోరుభోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయానికి చెప్పి మళ్లీ భోరున విలపించారు. గురువుగారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్లీ లెక్క పెట్టమన్నారు. ఒకడు లెక్కబెట్టాడు. మళ్లీ 11 వచ్చింది. గురువుగారు శిష్యులు చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి.